active voice and passive voice. Okay, active voice and passive voice. So active voice and passive voice is one of the properties of verb. అంటే verb మనం చదివాం కదా స్టార్టింగ్ ఆఫ్ ది క్లాసెస్ లోనే. verb has got 5 ప్రాపర్టీస్ అన్నమాట. 5 ప్రాపర్టీస్ ఉంటాయి verbs కి. ఓకే, ఒక్కొక్క ప్రాపర్టీస్ ఒక్కొక్క verb బిహేవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వి హావ్ లెర్న్డ్ అబౌట్ ది నంబర్. అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, పర్సన్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఓకే, అప్పుడు verb ఎలాగా మనకి ఫామ్ అవుతుంది. అది ఫస్ట్ ఈజ్ the person. Second is number, singular or plural. Okay, noun singular, noun plural. I is the first person singular, we plural. Okay, దాంట్లో అలా అవుతుంది. He, she, it, third person singular, they, it becomes plural. So అక్కడ verb అలా అవుతుంది. Third is tenses. Tense కూడా చూసాం. Present tense, past tense, first tense. Verb change అవుతుంది. Verb changes the form. Okay. Fourth one is active and passive voice. Voice అన్నమాట. Okay. అది ఈరోజు చూస్తాము. ఇంకోటి వచ్చేసరికి మూడ్ అని అంటాం అనమాట. ఓకే, సో అది ఎప్పుడైతే అవసరం లేదు, బట్ దట్ ఈస్ ద ఫిఫ్త్ ప్రాపర్టీ ఆఫ్ ది వర్బ్. ఓకే, టుడే వీ విల్ టాక్ అబౌట్ వాయిస్. వాట్ ఈస్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఓకే, ఇక్కడ 2 సెంటెన్సెస్ ఇచ్చారు, జస్ట్ చదవండి. ఓకే, కన్సిడర్ దీస్ 2 సెంటెన్సెస్. ఒకటి, రవి కిక్డ్ ది బాల్. రవి కిక్డ్ ది బాల్ అండ్ ద బాల్ వాజ్ కిక్డ్ బై రవి. రెండిట్లోనే ఏంటవుతున్నదంటే రవి బాల్ కి కిక్ చేస్తాడు. సో ఫస్ట్ సెంటెన్స్ లో రవి కిక్ ద బాల్ యాక్టివ్ వాయిస్ లో చెప్తాము. ది బాల్ వాజ్ కిక్ బై రవి ప్యాసివ్ వాయిస్ లో చెప్తాము. ఓకే, బోత్ ద సెంటెన్సెస్ ఆర్ సేయింగ్ ద సేమ్ థింగ్. ఒకటే, కొంచెం రవి కిక్ ద బాల్ అని డైరెక్ట్ గా చెప్తున్నాము. ఇంకో సెంటెన్స్ లోని కొంచెం తిప్పి చెప్తున్నాం. బాల్ కు ముందు పెట్టాము. బాల్ రవి ద్వారా కొట్టబడినది, kicked by రవి. ఓకే, సో మీనింగ్ ఇస్ సేమ్, బట్ ఎక్స్ప్రెషన్ లోనే డిఫరెంట్ ఉందన్నమాట. ఓకే, ద వే ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ 3 థింగ్స్ ఉన్నాయన్నమాట. 3 థింగ్స్ అంది సెంటెన్స్. ఒకటి, సబ్జెక్ట్ రవి, రవి చేస్తాడు. డూయర్, ఎవరు పని చేస్తున్నాడు. ఓకే, డూయర్ రవి. ఇంకోటి యాక్షన్ ఈస్ కిక్, కిక్ చేయడం ఒక క్రియ, యాక్షన్ జరిగింది. ఇంకోటి రిసీవర్, ఆబ్జెక్ట్, ఎవరి మీద యాక్షన్ జరిగింది, బాల్ మీద యాక్షన్ జరిగింది. సో బాల్ ఇస్ ది రిసీవర్. సో రవి, కిక్ అండ్ బాల్. కిక్ ఇస్ వర్బ్, రవి సబ్జెక్ట్ అండ్ బాల్ ఇస్ ది రిసీవర్. ఓకే, రెండు సెంటెన్స్ లోని సేమ్. రవి, సెకండ్ సెంటెన్స్ లో ద బాల్ వాజ్ కిక్ బై రవి కూడా బాల్ కి కిక్ చేసింది రవియే. కిక్ is the action and ball is the recipient of the action. Okay, so difference అక్కడ. What is the difference? సో ఇన్ యాక్టివ్ వాయిస్ లో ఏం చేస్తాం అంటే సబ్జెక్ట్ కి మనం మోర్ ఇంపార్టెన్స్ ఇస్తాం అనమాట. ఇంపార్టెన్స్ ఇస్ గివెన్ టు ది సబ్జెక్ట్. అందుకోసం అది సెంటెన్స్ కి స్టార్టింగ్ లో వస్తుంది. అంటే స్టార్టింగ్ చెప్పాం కదా, ఎవరు యాక్షన్ చేస్తున్నారో సబ్జెక్ట్, హీ కమ్స్ ఫస్ట్. సో ఇక్కడ రవి పని చేస్తున్నాడు, ది యాక్షన్ ఆఫ్ కికింగ్ ఈస్ డూయింగ్, దట్స్ వై రవి ఇస్ కమింగ్ ఇన్ ది బిగినింగ్. ఫోకస్ ఈజ్ ఆన్ ది సబ్జెక్ట్, ఆన్ ద డూవర్. Receiver also, receiver comes last at the end of the sentence. So Ravi kicked the ball. Played normal గా మనం ఎలా యూజ్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ ఏం వచ్చింది, సబ్జెక్ట్ వచ్చింది. ఫస్ట్ సబ్జెక్ట్, దెన్ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. ఓకే, కిక్, కిక్డ్, కిక్డ్. ప్రెసెంట్ V1, V2, V3. ఓకే, పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, దట్ ఈస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ది నార్మల్ సెంటెన్స్ మనం ఇప్పటి వరకు నేర్చుకుంది ఇది నేర్చుకున్నాం, రవి కిక్ ద బాల్. ఓకే, సో ప్యాసివ్ వాయిస్ లో ఏమవుతుంది, ప్యాసివ్ వాయిస్ వచ్చేసినప్పటికీ రిసీవర్ ఇస్ ఇన్ ఫోకస్, రిసీవర్ మీద మనం మోర్ ఫోకస్ చేస్తాము. ఓకే, సో అందుకోసం రిసీవర్ ఏమవుతుందంటే ముందు సెంటెన్స్ కి ముందు వచ్చేస్తుంది. ఈవెన్ దో రిసీవర్ పని చేయటం లేదు, రిసీవర్ ఇస్ స్టిల్ రిసీవింగ్ ది యాక్షన్, కానీ ఫోకస్ మనం దాని మీద ఇస్తున్నాం అని దట్ కమ్స్ ఇన్ ది బిగినింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ద బాల్ ముందు వచ్చింది అనమాట. రిసీవర్ కమ్స్ ఫ్రంట్, ఈవెన్ దో ఇట్ ఈస్ రిసీవింగ్, ఇట్ ఈస్ నాట్ డూయింగ్ ది వర్క్. ఓకే, ఇట్ కమ్స్ అట్ ది బిగినింగ్.
సబ్జెక్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ లేదు. సో వీఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ ది రిసీవర్ అండ్ నాట్ ఆన్ ది సబ్జెక్ట్. అందుకోసం సబ్జెక్ట్ ఏం చేస్తామంటే సార్ వెనక్కి పెట్టేస్తాము, ఎందుకంటే అది ఇంపార్టెంట్ లేదు అని వి పుష్ ఇట్ టు ది బ్యాక్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకే, కొన్ని కేసెస్ ఏమవుతుంది, సబ్జెక్ట్ గురించి మనం పట్టించుకోం, వి ఇగ్నోర్ ద సబ్జెక్ట్. ఓకే, మనం దానికి ఇగ్నోర్ చేసేస్తాం, అసలు ఆ సెంటెన్స్ లోని తీసుకోమన్నమాట. సమ్ కేసెస్ లోని అది మనం చూద్దాం ఎక్కడ అవుతుందో అని. ఓకే, సో రవి ఈజ్ ద డూయర్, బట్ హియర్ ఇట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, అందుకోసం సెంటెన్స్ కి లాస్ట్ ని మనం పెట్టాము. ఓకే, సో వాజ్ అని యూజ్ చేస్తాం. కిక్డ్, ఆల్రెడీ కిక్డ్ అలాగే ఉంది, యాక్షన్ విల్ రిమైన్ ద సేమ్. ఓకే, వాజ్ ఈజ్ యూజ్ టు షో ద రిసీవర్ ఆఫ్ సబ్జెక్ట్. వాజ్ అని ఒకటి మనం ఆక్సిలరీ వర్బ్, వాజ్ ఈజ్ am ఆర్ వాజ్ వేర్, ఇవన్నీ ఆక్సిలరీ వర్బ్స్ ఆల్రెడీ మనం చదువుకున్నాం. ఓకే, వాజ్ ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తాం అంటే వాజ్ అని పెడితే బాల్ ఎవరికి మనం సెంటెన్స్ లో ముందు పెట్టామో అది పని చేయటం లేదు అని ఒక దీనికి తెలుసుకోవడం కోసం వాజ్ అని మనం పెడతాం అనమాట. ఓకే, సో ఇక్కడ వాజ్ కిక్డ్ అంటే బాల్ మీద యాక్షన్ జరిగింది. వాజ్ కిక్డ్, హూ కిక్డ్? ఓకే, వాజ్ కిక్డ్ బై హూమ్ అంటే బై రవి, అప్పుడు లాస్ట్ ని రవి వస్తుంది. సో బై రవి, వాజ్ కిక్డ్ బై రవి. సో వీ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ది రిసీవర్ దాన్ ది సబ్జెక్ట్. ఓకే, అలాంటి కేసెస్ లోని మనం ముందు రిసీవర్ కి పెడతాము. సో ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఆబ్జెక్ట్ పెడతాము. సో వి పుట్ ది రిసీవర్ ఫస్ట్, ఈవెన్ దో రిసీవర్ ఇస్ నాట్ డూయింగ్ ఇన్ యాక్షన్, వి యూజ్ ది రిసీవర్ ఫస్ట్, దెన్ ఆక్సిలరీ వర్బ్, ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ వాజ్. ఓకే, దెన్ పాస్ట్ పార్టిసిపల్ ఇక్కడ ఏంటి, కిక్డ్ is the past participle, V3 form of the verb. Then we use by అంటే యాక్షన్ పెర్ఫార్మ్డ్ బై, ఎవరు యాక్షన్ పెర్ఫార్మ్ చేశారు, ఇక్కడ రవి చేశాడు. ఓకే, సో బై రవి. ఓకే, సో ది బాల్ వాజ్ కిక్డ్ బై రవి is the passive voice of the sentence. Of the active voice sentence, Ram kicked the ball. Meaning is same but expression is different. Okay, మనం ఎక్కడ యూజ్ చేస్తాం, వేర్ డూ వి యూజ్ ది ప్యాసివ్ వాయిస్? Passive voice is used when we want to focus on the receiver and not on the subject. Subject important ఎక్కడ ఉండరో, దట్ ఈస్ ద డూయర్, ఎవరు యాక్షన్ పెర్ఫార్మ్ చేస్తారో అది ఎక్కడ ఇంపార్టెన్స్ మనం ఇవ్వము, లేదంటే ఆ సబ్జెక్ట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఎట్ ఆల్, అక్కడ మనం ప్యాసివ్ వాయిస్ యూజ్ చేస్తాము. ఓకే, ప్యాసివ్ వాయిస్ కూడా మోర్, ఇట్ ఈస్ యూజ్డ్ మోర్ ఇన్ ది రైటింగ్ అండ్ లెస్ ఇన్ ది స్పీచ్. ఓకే, మనం మాట్లాడినప్పుడు ఎక్కువ యాక్టివ్ వాయిస్ యూజ్ చేస్తాము, రిటర్న్ అప్పుడు లాంగ్వేజ్ కొంచెం బ్యూటిఫుల్ గా చేయడానికి కోసం, కొంచెం ఎక్స్ప్రెషన్ ఇంకొంచెం బాగుండడం కోసం దానికి మనం ప్యాసివ్ వాయిస్ యూజ్ చేస్తాము. ఓకే, నార్మలీ ఫర్ స్పీకింగ్, ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్, వైల్ టాకింగ్, వైల్ కమ్యూనికేషన్, we use active voice more than the passive voice. Okay, so కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి వేర్ వి ప్రిఫర్ యూజింగ్ passive voice than active voice. Okay, we prefer using passive voice over active voice. ఆ సిచ్యువేషన్స్ ఏమిటి, వేర్ ద సబ్జెక్ట్ ఇస్ లెస్ ఇంపార్టెంట్, సబ్జెక్ట్ కి ఇంపార్టెంట్ అంత ఎక్కువ లేదు, కొంచెం ఇంపార్టెంట్ ఉంది. ఓకే, లెస్ ఇంపార్టెంట్ దాన్ ది ఆబ్జెక్ట్ ఆర్ ది రిసీవర్. వేర్ ద సబ్జెక్ట్ ఇస్ అన్నోన్, ఎవరు ఆ పని చేసారో మనకి తెలియదు. ఓకే, వెన్ వీ డోంట్ నో ది సబ్జెక్ట్ హూ హ్యాస్ డన్ ఇట్, ఎవరు చేశారో ఆ పని అది మనకి తెలియనప్పుడు మనం ప్యాసివ్ వాయిస్ యూజ్ చేస్తాము. వేర్ ద సబ్జెక్ట్ ఇస్ ఆబ్వియస్, అంటే అది సాధారణత ఆ పనులు వాళ్ళే చేస్తారు, అంటే ఇప్పుడు మనం ఏవైనా సబ్జెక్ట్ వీళ్ళు చేశారని చెప్పకపోయినా కూడా మనకి అర్థం అయిపోతుంది సెంటెన్స్ చూసి ఈ పని ఎవరు చేసి ఉంటారు అని. అక్కడ మనం సబ్జెక్ట్ కి మనం వెనక్కి పెడతాం. సో వి యూజ్ ప్యాసివ్ వాయిస్ ఇన్ దోస్ కేసెస్. We'll see the examples for each of them. First one, where the subject is less important. Where the subject is less important. Akkada subject chesina subject important ledu. Okay, example chonde, the house has been renovated. ఇది passive voice లో ఉంది.
దీనికి యాక్టివ్ వాయిస్ ఏంటి ఉండాలి? యాక్టివ్ వాయిస్ లో చేసినప్పుడు దే హ్యావ్ రెనోవేటెడ్ ది హౌస్. ఒక హౌస్, ఒక ఇల్లు దానికి కొంచెం రిపేరింగ్ చేయాలి, కొంచెం రెనోవేట్ చేయాలి. ఓకే, సో మనం నార్మల్గా వేరే వాళ్ళకి పిలుస్తాము, వాళ్ళు రెనోవేట్ చేసేస్తారు. సో దే హ్యావ్ రెనోవేటెడ్ ద హౌస్, కరెక్ట్, వాళ్ళు ఇల్లుకి రెనోవేట్ చేశారు, ఇది యాక్టివ్ వాయిస్. బట్ ఇక్కడ వాళ్ళు ఇంపార్టెంట్ కాదు, రెనోవేట్ చేసిన పని వాళ్ళు ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ఇంపార్టెంట్ ఇల్లు ఇంపార్టెంట్. ఓకే, ఇల్లు రినోవేట్ అయిందా లేదా? సో ది హౌస్ హ్యాస్ బీన్ రెనోవేటెడ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎవరు చేశారు అది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ఓకే, సో ది హౌస్ హ్యాస్ బీన్ రెనోవేటెడ్, ఇక్కడ బై దెమ్ అని రావచ్చు. ది హౌస్ హ్యాస్ బీన్ రెనోవేటెడ్ బై హూమ్ అంటే బై దెమ్. బై దెమ్ ఎవరైనా అవ్వచ్చు, అది మనకి ఇంపార్టెంట్ కాదు. ఓకే, సో ఇక్కడ మనం ఇగ్నోర్ చేసేసాము, మొత్తానికి వదిలేసాము. ఓకే, ఇంపార్టెంట్ ఈస్ ది రెనోవేషన్ ఆఫ్ ది హౌస్. ఓకే, సో వీ హ్యావ్ యూజ్డ్ passive voice in this case. The house has been renovated. Okay, ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, the letters are delivered. Letters are delivered, ఉత్తరాలు డెలివర్ అయిపోయాయి. Who has delivered not important, మాకు లెటర్ డెలివర్డ్ అయ్యా లేదా మనకి కావాలి. The message has been passed, ఒక మెసేజ్ ఇస్తాం, ఆ మెసేజ్ పాస్ అయిందా లేదా అని మనం చూస్తాం. మెసేజ్ ఇస్ ఇంపార్టెంట్, ఎవరు మెసేజ్ ఇచ్చారన్న అది మనకి ఇంపార్టెంట్ లేదు. ఓకే, ఇన్ దిస్ కేస్ ద లెటర్స్ ఆర్ డెలివర్డ్ బై రామ్ ఆర్ బై శ్యామ్ ఆర్ బై మోహన్, దోస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ ఈస్ లెటర్స్ డెలివరీ. ఓకే, ద లెటర్స్ డెలివర్ అయిపోయి, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో హూ హ్యాస్ డెలివర్డ్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, సో దిస్ ఈస్ passive voice. The subject is not important. The baby has not been photographed, ఏదో ఫంక్షన్ అవుతున్నది, ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అవుతూ ఉండొచ్చు, 5th ఇయర్ అవ్వచ్చు. సో ఫోటోగ్రాఫర్కి పిలిచాము, లేదా ఎవరికైనా పని ఇచ్చాము ఫోటోగ్రాఫ్ చేయమని, కానీ ఆ బేబీ ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం జరగలేదు పని. ఓకే, సో మనం ఇప్పుడు ఎవరు ఫోటో తీయలేదు, ఎవరు తీసారని అది ఇంపార్టెంట్ కాదు, బేబీ ఫోటోగ్రాఫ్ తీసారా లేదా, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో మనం చెప్తాం బేబీ హ్యాస్ నాట్ బిన్ ఫోటోగ్రాఫ్, బేబీ ఎవరు ఫోటోగ్రాఫ్ చేయలేదు, సో బేబీ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఎవరు చేసేలా అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ లేదు. ఓకే, ద పర్సన్ నాట్ క్లిక్డ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, ద బేబీ ఈజ్ ఫోటోగ్రాఫ్ చేయాలి ఉండాల్సింది, బేబీ ఫోటోగ్రాఫ్ చేయలేదు. సో దిస్ ఈజ్ అ ప్యాసివ్ వాయిస్, ద బేబీ హ్యాస్ నాట్ బీన్ photographed. Okay, he was laughed at, అతని మీద నవ్వేరు, he has become a joke. Okay, అతని మీద వేరే వాళ్ళు నవ్వారు, ఎవరు నవ్వారు? అందరూ నవ్వారు. they laughed on him, they are not important here. Okay, వాళ్ళు వీళ్ళ మీద నవ్వారు, వాళ్ళు ఇంపార్టెంట్ కాదు. సో he was laughed at, he has become the joke. Okay, so he is important, వాళ్ళు ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ఓకే, అందుకోసం వాళ్ళకి ఇగ్నోర్ చేసాము. సో ది హౌస్ హ్యాస్ బిన్ రెనోవేటెడ్ లో సబ్జెక్ట్ డూయర్ ఇస్ లెస్ ఇంపార్టెంట్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, వీ హావ్ రిమూవ్డ్, ఇగ్నోర్డ్. ద లెటర్స్ ఆర్ డెలివర్డ్, ప్యాసివ్ వాయిస్, ఎవరు డెలివర్ చేశారు అది ఇంపార్టెంట్ కాదు, సో వీ హ్యావ్ లెఫ్ట్. ద లెటర్స్ ఆర్ డెలివర్డ్ బై సో అండ్ సో అని చెప్పొచ్చు, కానీ అవసరం లేదు. ద బేబీ హ్యాస్ నాట్ బీన్ ఫోటోగ్రాఫ్డ్, ద బేబీ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ది ఫోటోగ్రాఫర్. ఓకే, so the baby has not been photographed, photographer is ignored. He was laughed at by them, vallu is not important, ignored. He was laughed at is a passive voice. So these are the examples of passive voice where the subject is not important or less important. This is the first situation. Okay, సెకండ్ సిచ్యువేషన్ వేర్ ది సబ్జెక్ట్ ఈజ్ అన్నోన్, పని ఎవరు చేస్తారో మనకి తెలియదు. ఓకే, ఎవరైనా చేయొచ్చు, మనకి తెలియదు. ఎగ్జాంపుల్, మై వాలెట్ వాజ్ స్టోలెన్ లాస్ట్ వీక్, అంటే నా పర్సు, నా వాలెట్ లాస్ట్ వీక్ పోయింది అని మేము పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ చేస్తాము, లేదా ఫ్రెండ్స్ చెప్తాము, లేదా ఇంట్లో చెప్తాము. ఓకే, మై వాలెట్ వాజ్ స్టోలెన్ లాస్ట్ వీక్. సంబడి, దీనికి యాక్టివ్ వాయిస్ ఏముంటుంది? సంబడి స్టోల్ మై వాలెట్ లాస్ట్ వీక్, దిస్ ఈస్ యాక్టివ్. ఎవరో నా పర్సు కొట్టేశాడు, బస్సులో ఎవరో నా పర్సు కొట్టేశాడు, ఎవరో మనకి తెలియదు. ఓకే,
అందుకోసం మనం చెప్పినప్పుడు దానికి ప్యాసివ్ వాయిస్ లో కన్వర్ట్ చేసుకుంటే మై వాలెట్ వాజ్ స్టోలెన్. మై వాలెట్ ఈజ్ ఇంపార్టెంట్. నా పర్సు పోయింది. ఎవరు ఎవరు కొట్టేశారో అది ఇంపార్టెంట్ కాదు. ఓకే, అన్నోన్, తెలియదు ఎవరు కొట్టేశారో, ఎవరని చెప్తాం. అందుకోసం ఇక్కడ సబ్జెక్ట్ మనం ఇంక్లూడ్ చేయము. సో దిస్ సెంటెన్స్ విల్ టెల్ ఇన్ ది ప్యాసివ్ వాయిస్. ది వాలెట్ వాజ్ స్టోలెన్ లాస్ట్ వీక్. ఓకే, ది డోర్ ఈజ్ అన్నోన్, మనకి తెలియదు ఎవరు కొట్టేశారో. ఓకే, సో ది subject is unknown here. That is second case. Third case వచ్చి the subject is obvious. అంటే అది వాళ్ళు తప్ప వేరే వాళ్ళు చేయలేరు. ఓకే, ఆబ్వియస్, సాధారణంగా వాళ్ళే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ద పోలీస్ అరెస్టెడ్ ది కిడ్నాపర్ ఎస్టర్డే, యాక్టివ్ వాయిస్ చెప్తాం అనమాట. పోలీసు కిడ్నాపర్ కి నిన్న అరెస్ట్ చేశారు. పోలీసు కిడ్నాపర్ కి నిన్న అరెస్ట్ చేశారు అని యాక్టివ్ సెంటెన్స్. దానికి ప్యాసివ్ ఏంటంటే, ఇప్పుడు కిడ్నాపర్స్ కి, దొంగలకి, మర్డరర్స్ కి ఎవరు అరెస్ట్ చేస్తారు? సాధారణంగా పోలీసే చేస్తారు, ఇంకెవరు చేయరు. సో పోలీస్ ఈజ్ ఆబ్వియస్, చెప్పక్కర్లేదు. ద కిడ్నాపర్ వాజ్ అరెస్టెడ్ ఇస్తాడు అంటే సరిపోతుంది. కిడ్నాపర్ నిన్న అరెస్ట్ అయిపోయాడు, ఆ మర్డర్ చేసిన నిన్న అరెస్ట్ అయిపోయారు. ఓకే, సో పోలీస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, ఈజ్ ఆబ్వియస్, చెప్పకపోయినా కూడా చెల్లుతుంది. సో కిడ్నాపర్ వాజ్ అరెస్టెడ్ ఎస్టర్డే, ఇక్కడ పోలీస్ అని ఆల్రెడీ ఆబ్వియస్ అనమాట. ఓకే, ఇక్కడ మనం ప్యాసివ్ వాయిస్ యూజ్ చేస్తాము. ద కిడ్నాపర్ వాజ్ అరెస్టెడ్ ఎస్టర్డే. ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. మై హోంవర్క్ వాజ్ డన్, నా హోంవర్క్ అయిపోయింది. నా హోంవర్క్ ఎవరు చేస్తారు? ఆబ్వియస్గా నేనే చేయాలి, వేరే వాళ్ళు చేయరు. ఓకే, మై హోంవర్క్ వాజ్ డన్ చెప్తే చాలు, బై మీ అని చెప్పక్కర్లేదు. అంటే నా హోంవర్క్ నేను చేశాను అని చెప్పక్కర్లేదు. నా హోంవర్క్ అయిపోయింది అంటే నేనే చేసినట్టు ఉంటుంది అనమాట, దాని మీనింగ్. ఓకే, మై హోంవర్క్ వాజ్ డన్. సో బై మీ ఇస్ ఆబ్వియస్, అందుకోసం బై మీ అని యూజ్ చేయక్కర్లేదు. ద గార్డెన్ హ్యాస్ నాట్ బీన్ వాటెడ్, గార్డెన్ కి నీళ్లు పట్టలేదు, నీళ్లు పోయలేదు. గార్డెన్ కి నీళ్ళు నార్మల్ గా సాధారణంగా ఎవరు వేస్తుంటారు? గార్డెనరే వేస్తుంటారు. ఓకే, సో అందుకోసం మెయింటైన్ గార్డెనర్ చేస్తాడు. అందుకోసం గార్డెన్ హ్యాస్ నాట్ బీన్ వాటర్డ్ బై ది గార్డెనర్ అని చెప్పక్కర్లేదు. ఓకే, ద గార్డెన్ హ్యాస్ నాట్ బీన్ వాటర్ అంటే డైరెక్ట్ గా మనకి మన బ్రెయిన్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ గార్డెనర్ నీళ్లు మొక్కలకి, చెట్లకి నీళ్లు పోయలేదు అని వెళ్ళిపోతుంది అనమాట. గార్డెనర్ ఈజ్ ఆబ్వియస్. ఓకే, అది గార్డెనర్ అని చెప్పక్కర్లేదు. బస్ వాజ్ డ్రివన్ బై ద డ్రైవర్ అని మన బై డ్రైవర్ అని చెప్పక్కర్లేదు. బస్కి ఎవరు డ్రైవ్ చేస్తారు? నార్మల్ గా డ్రైవర్ యూజ్ చేస్తారు. ఓకే, ద బస్ ఈజ్ డ్రివన్ బై ది డ్రైవర్ అని చెప్పక్కర్లేదు. బస్ ఈజ్ డ్రివన్ అంటే సరిపోతుంది. ఓకే, అలాగా. సో ది సబ్జెక్ట్ ఈజ్ ఆబ్వియస్, ఎక్కడ ఆబ్వియస్ ఉంటుందో అక్కడ మనం ప్యాసివ్ వాయిస్ యూజ్ చేస్తాము. సో దీస్ ఆర్ ద త్రీ సిచ్యువేషన్స్. ఒకటి, వేర్ ద సబ్జెక్ట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఆర్ లెస్ ఇంపార్టెంట్. ఓకే, అక్కడ మనం ప్యాసివ్ వాయిస్ యూజ్ చేస్తాము. ఓకే, సెకండ్ ఈజ్ ద సబ్జెక్ట్ ఈజ్ అన్నోన్, ఎక్కడ మనకి ఎవరు ఆ పని చేశారో మనకి తెలియదు. ఓకే, సో అక్కడ మనం ప్యాసివ్ వాయిస్ యూజ్ చేస్తాము. థర్డ్ ఈజ్ వేర్ ద సబ్జెక్ట్ ఈజ్ ఆబ్వియస్, ఒక పని వాళ్ళే చేస్తారు, వాళ్ళు తప్ప వేరే వాళ్ళు చేయలేరు. ఓకే, అందుకోసం అక్కడ కూడా మనం ప్యాసివ్ వాయిస్ ఎక్కువగా యూజ్ చేస్తాము. సో దీస్ ఆర్ ద త్రీ సిచ్యువేషన్స్. ఇంకా కొన్ని ఉన్నాయి, కానీ అవి రిటర్న్ ఇంగ్లీష్ లోకి పనికొస్తాయి, మనకి స్పీకింగ్ లాంగ్వేజెస్ పనికిరాదు. అందుకోసం దేర్ ఆర్ 2 more సిచ్యువేషన్స్. అప్పుడు మనం నేర్చుకోకుండా అవసరం లేదు. సో యాజ్ ఆఫ్ నౌ ఈ 3 మీరు సిచ్యువేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, వెన్ ది సబ్జెక్ట్ ఈజ్ లెస్ ఇంపార్టెంట్, వెన్ ది సబ్జెక్ట్ ఈజ్ అన్నోన్, ఆర్ ది సబ్జెక్ట్ ఈజ్ ఆబ్వియస్. ఓకే, దీస్ ఆర్ 3 సిచ్యువేషన్స్. మనం ప్యాసివ్ వాయిస్ యూజ్ చేస్తాము, యాక్టివ్ వాయిస్ యూజ్ చెయ్యము. ఓకే, సో ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ ఎక్కడ మనం యూజ్ చెయ్యము, ఇప్పుడు దాకా ఎక్కడ యూజ్ చేస్తామో చూసాము. 3 సిచ్యువేషన్స్. ఇప్పుడు ద కేసెస్ వేర్ ద ప్యాసివ్ వాయిస్ ఈజ్ నాట్ యూజ్డ్, ప్యాసివ్ వాయిస్ అక్కడ యూజ్ చేయాలి, యాక్టివ్ వాయిస్ లోనే చెప్పాలి. ఓకే, ఎక్కడ అంటే వేర్ దేర్ ఈజ్ నో రిసీవర్, అంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనే మనం చేసాము. ట్రాన్సిటివ్ వర్బ్ అండ్ ఇంట్రాన్సిటివ్ అని చదువుకున్నాము వర్బ్ లోని. ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఏంటి? ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఒక యాక్షన్ చేస్తున్నప్పుడు దాని మీద ఏదో ఒక దానికి ఆబ్జెక్ట్ దానికోసం కావాలి. ఆ ఆబ్జెక్ట్ ఉంటేనే అది కంప్లీట్ అవుతుంది, లేకపోతే ఆ వర్బ్ కంప్లీట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసాము, ది బాల్ వాజ్ కిక్డ్ బై రామ్.
by Ravi, or Ravi kicked the ball. Ravi kicked అని చెప్పి ఊరుకుంటే మనకి తెలియదు. రవి కిక్డ్ వాట్, దేని కిక్ చేశాడు, ఎవరిని కిక్ చేశాడు అని క్వశ్చన్ వస్తుంది. సో కిక్ ద బాల్, కిక్ ద బకెట్, ఓకే, కిక్ ద క్లాత్, కిక్ ద స్టోన్, ఓకే, ఎవరిని కిక్ చేశాడు. సో రవి కిక్ ది బాల్ అంటే ఎక్కడ ఒక ఆబ్జెక్ట్ వస్తుందో ద వర్డ్ తర్వాత అంటే రిసీవింగ్ ది యాక్షన్ ఎవరు ఉంటుందో అది ట్రాన్సిటివ్ వర్బ్ అని అంటాం. క్యారీడ్ ద బ్యాగ్, ఐఎమ్ క్యారీయింగ్, ఐఎమ్ క్యారింగ్ వాట్, ఐఎమ్ క్యారింగ్ అ ఫోన్, ఐఎమ్ క్యారింగ్ అ ల్యాప్టాప్, ఐఎమ్ క్యారింగ్ అ బ్యాగ్. సో క్యారీయింగ్ ఈజ్ ది ట్రాన్సిటివ్ వర్బ్. కొన్ని దాంట్లో ఉంటుంది అది, కొన్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఉంటుంది. ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే దానికి ఆబ్జెక్ట్ కానీ రిసీవర్ కానీ అక్కర్లేదు. అంటే ద బేబీ క్రైడ్, బేబీ క్రైడ్, బేబీ ఏడుస్తున్నది అంటే దాని తర్వాత ఇది ఆబ్జెక్ట్ అక్కర్లేదు. క్రై చేయడానికి కోసం ఏదైనా ఆబ్జెక్ట్ అక్కర్లేదు. ఐఎమ్ హ్యాపీ, నేను హ్యాపీగా ఉన్నాను, ఆబ్జెక్ట్ ఇస్ నాట్ రిక్వైర్డ్. అతను పడుకున్నాడు, హీ స్లీపింగ్, ఆబ్జెక్ట్ అక్కర్లేదు. సో వేర్ దెర్ ఇస్ నో రిసీవర్ ఈజ్ రిక్వైర్డ్, అక్కడ ప్యాసివ్ వాయిస్ మనం యూజ్ చేయక్కర్లేదు. ద బేబీ క్రైడ్ అంటే చాలు, మనకి దానికి ప్యాసివ్ వాయిస్ కన్వర్ట్ చేయక్కర్లేదు. చెయ్యొచ్చు కానీ అవసరం లేదు. ద బేబీ క్రైడ్కి ఏం చేస్తాం, క్రైయింగ్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్, ఈజ్ అన్ యాక్ట్, ఇట్స్ అ వర్బ్. సో ది యాక్ట్ ఆఫ్ క్రైయింగ్ వాజ్ డన్ బై ది బేబీ అని చెప్పొచ్చు మనం. అంటే ఎంత పెద్ద చెప్పాలి, అవసరం లేదు. ఓకే, ద బేబీ క్రైడ్, ఐఎమ్ హ్యాపీ, హీఈస్ స్లీపింగ్. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ కి మనం ఇవ్వం, చెప్పం అనమాట. దిస్ నో ప్యాసివ్ వాయిస్ ఇన్ దిస్ కేస్. ఓకే, సో వేరెవర్ ది ఇంట్రాన్సిటివ్ వర్బ్ యూజ్ చేస్తామో వస్తుందో అక్కడ ప్యాసివ్ వాయిస్ రాదు. ఓకే, ఎగ్జాంపుల్, ది బేబీ క్రైడ్, ఐఎమ్ హ్యాపీ, హీఈస్ స్లీపింగ్. ఐఎమ్ డాన్సింగ్, ఐఎమ్ డాన్సింగ్ అంటే డాన్స్ చేస్తున్నాను, దానికి మరి ఏదైనా ఆబ్జెక్ట్ ఉండదు. ఓకే, అందుకోసం ఆల్ దీస్ ఆర్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. ఓకే, ముందు చెప్పినట్టు ప్యాసివ్ వాయిస్ ఈజ్ యూజ్డ్ మోర్ ఇన్ రైటింగ్. ఇప్పుడు మనం 3 sentences చూసాము. ఓకే, దే హ్యావ్ రినోవేటెడ్ ద హౌస్, సంబడి హ్యావ్ స్టోలన్ ది వాలెట్, ద పోలీస్ అరెస్టెడ్ ద కిడ్నాపర్. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్కి ఎవరికైనా చెప్పాలి అంటే మీరు నార్మల్గా ఏం చేస్తారు, ఏ తెలుసా నీకు నా నా వాలెట్ నిన్న పోయింది అని అంటాం. ఓకే, సంబడి హ్యావ్ స్టోలన్ మై వాలెట్ అని అంటాం. అది నార్మల్ యూసేజ్ అనమాట. అక్కడ మనం ది వాలెట్ వాజ్, మై వాలెట్ వాజ్ స్టోలెన్ ఎస్టర్డే ఆర్ లాస్ట్ వీక్ అని అంత పెద్ద మంది చెప్పనమాట. నార్మల్ గా మనం యూనో, నీకు తెలుసా ఎవరో నా వాలెట్ కొట్టేశారు అని చెప్తాం నార్మల్ గా. ఓకే, సో యూనో సంబడి హ్యాస్ స్టోలెన్ మై వాలెట్, దట్ ఈస్ ది యూసేజ్ ఇంగ్లీష్. హే దే హ్యావ్ రెనోవేటెడ్ ద హౌస్, ఓకే, డూ యూ నో దే హ్యావ్ రెనోవేటెడ్ ద హౌస్ అంటే ఆ హౌస్ రెనోవేషన్ అయిపోయింది. దే హ్యావ్ రెనోవేటెడ్ ద హౌస్ అని చెప్తాం, ది హౌస్ హ్యాస్ బిన్ రెనోవేటెడ్ అని చెప్పాం అనమాట. సో నార్మల్ గా స్పీకింగ్ లోని వి యూజ్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఈజ్ యూజ్డ్ మోర్ ఇన్ ది ఫర్ ది రైటింగ్ పర్పసెస్. ఓకే, సిమిలర్లీ ద పోలీస్ అరెస్టెడ్ ద కిడ్నాపర్ ఎస్టర్డే. న్యూస్ లో కూడా వింటూ ఉంటాం, ద పోలీస్ హ్యాస్ అరెస్టెడ్ ద కిడ్నాపర్ ఎస్టర్డే అని మనం వాళ్ళు చెప్తాం అనమాట. ప్యాసివ్ వాయిస్ లోని నార్మల్ గా వాళ్ళు చెప్పరు, యూజ్ అవ్వదు ఎక్కువ. ఓకే, సో యాక్టివ్ వాయిస్ ఈజ్ యూజ్డ్ మోర్ ఇన్ స్పీకింగ్, passive voice is used more in writing. Okay, difference between active voice and passive voice. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము ఫర్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. నెగటివ్ సెంటెన్సెస్ లో ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారు, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఓకే, యాక్టివ్ వాయిస్ లో చెప్తాము, దే హ్యావ్ స్టోలెన్ మై బైక్. అగైన్ దే హ్యావ్ స్టోలెన్ బైక్, వాళ్ళు నా బండి కొట్టేశారు, దొంగించుకున్నారు. ఓకే, ప్యాసివ్ వాయిస్ లో ఏంటంటాం, మై బైక్ హ్యాస్ నాట్ బిన్ స్టోలెన్. ఓకే, దే హ్యావ్ నాట్ స్టోలెన్ మై బైక్, వాళ్ళు నా బండి దొంగలించుకోలేదు. సో మై బైక్ హ్యాస్ నాట్ బీన్ స్టోలెన్. ఓకే, నాట్ బీన్ స్టోలెన్, ఇక్కడ నార్మల్ గా బై దెమ్ రావాలి, సబ్జెక్ట్ రావాలి దే, కానీ ఇక్కడ అది అవసరం లేదు. నా బైక్ పోయింది, నా బైక్ పోలేదు, దట్ ఈస్ ఎనఫ్. ఓకే, హీ మస్ట్ నాట్ హ్యావ్ లెఫ్ట్ ఎనీ సైన్. నెగటివ్ సెంటెన్సెస్ లోని నాట్ అన్ని చోట్ల నాట్ యూజ్ అవుతుంది. హీ మస్ట్ నాట్ హ్యావ్ లెఫ్ట్ ఎనీ సైన్, అతను ఏదైనా సైన్ వదలకుండా ఉండవలసింది. ఓకే, మస్ట్ నాట్, మస్ట్ ఇస్ అగైన్ మోడాల్. ఓకే, మోడాల్ వర్బ్. ఎనీ సైన్ మస్ట్ నాట్ హ్యావ్ బీన్ లెఫ్ట్.
Okay, must not have been left. Nobody has done homework. ఎవరు homework చేయలేదు. Nobody has done homework. So homework has not been done. Homework ఎవరు చేయలేదు. Passive voice. ఇక్కడ ఎవరు homework చేయలేదు. Homework ఎవరు చేయలేదు. Okay, difference between active voice and passive voice. I don't love anybody. నేను ఎవరిని ప్రేమించను. Nobody is loved by me. ఎవరు నా ద్వారా ప్రేమించబడలేదు. Okay, nobody is loved by me. Negative sentences, active voice and passive voice. Next, interrogative sentences. Okay, interrogative sentences, question sentences. Active voice only, what do you want? నీకేం కావాలి? Okay, what do you want? What is wanted by you? By you. Okay, by అని యూజ్ చేస్తాం ఇక్కడ. Okay, what is wanted by you? Meaning same but expression different. Will she deliver the message? ఆమె మెసేజ్ డెలివర్ చేస్తుందా అని క్వశ్చన్. ప్యాసివ్ వాయిస్ లోని విల్ ద మెసేజ్ బి డెలివర్డ్, ఇక్కడ ఆమెకి ఎక్కడ మనం మెన్షన్ చేయలేదు. ఓకే, ప్యాసివ్ వాయిస్ లోని ఆమెను ఎక్కడ రాలేదు, ఎందుకంటే షీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ హియర్. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ మెసేజ్. మన మెసేజ్ డెలివర్ అయిందా లేదని కావాలి. ఓకే, సో విల్ ద మెసేజ్ బి డెలివర్డ్, మెసేజ్ డెలివర్డ్, ఎస్ ఆర్ నో, దట్ వి వాంట్ టు నో. బై హర్, బై హిమ్, బై దెమ్, ఎవరు చేస్తారో మనకి సంబంధం లేదు. ఓకే, మెసేజ్ డెలివర్ అయిందా లేదా అని వీఆర్ ఇంపార్టెంట్. డిడ్ నో వన్ హెల్ప్ హిమ్, ఎవరు అతనికి హెల్ప్ చేయలేదా. డిడ్ నో వన్ హెల్ప్ హిమ్, వేర్ హీ నాట్ హెల్ప్, అతనికి ఎవరు హెల్ప్ చేయలేదా, అతనికి ముందు వస్తుంది. అంటే రిసీవర్, హీ ఈజ్ అట్ ది రిసీవింగ్ ఎండ్. రిసీవింగ్ ఎండ్ ఈజ్ కమింగ్ ఓకే ఫస్ట్. సో వేర్ హీ నాట్ హెల్ప్, అతనికి ఎవరు హెల్ప్ చేయలేదా, అతనికి హెల్ప్ దొరకలేదా, ఎవరు చేయలేదా. ఓకే, హూ మేక్ ది ఎక్స్పెన్సివ్ కార్స్, ఎక్స్పెన్సివ్ కార్స్ ఎవరు చేస్తారు. హూ మేక్ ది ఎక్స్పెన్సివ్ కార్స్, హూ ఆర్ ది ఎక్స్పెన్సివ్ కార్స్ మేడ్ బై, ఎక్స్పెన్సివ్ కార్స్ ఎవరి ద్వారా చేయబడుతుంది. ఓకే, సో ఎక్స్పెన్సివ్ కార్స్ ఆర్ మేడ్ బై హూమ్, ఇక్కడ బై హూమ్ అని రావాలి, బట్ నాట్ ఇంపార్టెంట్. వీఆర్ ఇంపార్టెంట్ అబౌట్ ఎక్స్పెన్సివ్ కార్స్. వెన్ డిడ్ యూ రైట్ దిస్ లెటర్, ఈ లెటర్ నువ్వు ఎప్పుడు రాసావు. ఓకే, సో వెన్ వాజ్ ద లెటర్ రిటర్న్ బై యూ, వాజ్ లెటర్ రిటర్న్ బై యూ. సో లెటర్ ఈజ్ ఇంపార్టెంట్, బై ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఆయనకి ఇక్కడ బై అని ఇచ్చాం, రాకపోయినా కూడా పర్వాలేదు. వెన్ వాజ్ ద లెటర్ రిటర్న్, అది క్వశ్చన్ ఫార్మ్. ఓకే, సో ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇంపరేటివ్ సెంటెన్స్ చదువుకున్నాం మనం సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ లోనే, టైప్ ఆఫ్ సెంటెన్సెస్ లోనే. ఓకే, యు ఆర్ ఆర్డరింగ్ సమ్ వన్, యు ఆర్ రిక్వెస్టింగ్ సమ్ వన్. ఓకే, ఇంపరేటివ్. ఓకే, గివింగ్ కమాండ్, ఆర్డర్ ఇస్తున్నాము లేదంటే రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, ఓపెన్ ద డోర్, ద డోర్ రిక్వెస్ట్ కూడా అవ్వచ్చు, కమాండ్ అని అవ్వచ్చు. గట్టిగా చెప్తాం, ఓపెన్ ద డోర్ అంటే తలుపు తీయే చెప్తాం గట్టిగా. ఓకే, యాక్టివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ ఎలాగుంటుంది, లెట్ ద డోర్ బి ఓపెన్డ్. సో లెట్ ద డోర్ బి ఓపెన్డ్, ఇవన్నీ మీరు లిటరేచర్ లోనే ఎక్కువ చదివి ఉంటారు. విలియం షేక్స్పియర్ వీళ్ళందరూ ఇలాగా ఈ ఫ్రేజ్ దాన్ని యూజ్ చేస్తారు అనమాట. లెట్ ద డోర్ బి ఓపెన్డ్, తలుపు తీయబడను అని అంటారు అనమాట. సో ఇవన్నీ రిటర్న్ లాంగ్వేజెస్ లోని కొంచెం బాగుంటాయి. నార్మల్ యూజువల్ దీంట్లోని ఇది అంత ఎక్కువ యూస్ఫుల్ ఉండదు అనమాట. ఓకే, కంప్లీట్ ద వర్క్, ఒకరికి చెప్తున్నాం కంప్లీట్ ద వర్క్. సో లెట్ ద వర్క్ బి కంప్లీటెడ్. ఓకే, లెట్ ద వర్క్ బి కంప్లీటెడ్. కిల్ ద స్నేక్, చావుని చంపే. లెట్ ద స్నేక్ బి కిల్డ్. స్పీక్ ద ట్రూత్, లెట్ ద ట్రూత్ బి స్పోకెన్. ఓకే, హెల్ప్ ద పూర్, లెట్ ద పూర్ బి helped. So active voice imperative sentence, passive voice imperative sentence. So active voice ki passive voice loni మనం మార్చాలి. imperative sentence లోని ఫస్ట్ అని let అని వస్తుంది. let అంటే ఒక రిక్వెస్ట్ లాగా, చేయబడను. let the door be opened, let the work be completed, let the snake be killed, let the truth be spoken, let the poor be helped. So let the అని ఫస్ట్ యూస్ చేస్తాము.
ఓకే, ఇంపరేటివ్ సెంటెన్సెస్. Now comes the tenses. Present tense, past tense and future tense లోని యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అలాగా యూజ్ అవుతుంది ఇన్ ఆల్ ద 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సెంటెన్సెస్. ప్రెసెంట్ టెన్స్ లోని సింపుల్ ప్రెసెంట్ లో యాక్టివ్ వాయిస్ ఏంటి? హీ రిసీవ్స్ ద లెటర్, అతనికి లెటర్, అతను లెటర్ రిసీవ్ చేసుకున్నాడు. హీ రిసీవ్స్ ద లెటర్. ఓకే, సింపుల్ ప్రెసెంట్. దాని ప్యాసివ్ వాయిస్ ఏ లెటర్ ఈజ్ రిసీవ్డ్ బై హిమ్. ఏ లెటర్ ఈజ్ రిసీవ్డ్ బై హిమ్. సో బై హిమ్ వచ్చింది. ఇక్కడ ఈజ్ యూజ్డ్ యాజ్ ది ఆక్సిలరీ వర్బ్. ప్రెసెంట్ టెన్స్ అని ఈజ్ అని యూజ్ చేసాము. ఓకే, అదే పాస్ట్ టెన్స్ లో అయితే వాజ్ ఆర్ వేర్ డిపెండింగ్ ఆన్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ ఆర్ థర్డ్ పర్సన్. సో ఇక్కడ ఈజ్, ఓకే, అండ్ బై అని ఇక్కడ యూజ్ చేస్తాము. ప్రెసెంట్ పర్ఫెక్ట్, వీ హ్యావ్ ఆల్రెడీ రెడ్ ద బుక్, అంటే బుక్ చదివిన యాక్షన్ అయిపోయింది, జరిగిపోయింది. పర్ఫెక్ట్ లో చెప్తాం కదా, ఒక పని ఏదో జరిగిపోయింది. ప్రెసెంట్ లోని రీడింగ్ ద బుక్ అని పని జరిగిపోయింది. వీ హ్యావ్ ఆల్రెడీ రెడ్ ద బుక్. ఓకే, ప్యాసివ్ వాయిస్ లోని ఇక్కడ రిసీవర్ ఏమిటి? బుక్. సో ద బుక్ హ్యాస్ ఆల్రెడీ బీన్ రెడ్ బై అస్. ఓకే, ప్యాసివ్ వాయిస్ కన్వర్జన్, ద బుక్ హ్యాస్ ఆల్రెడీ బీన్ రెడ్ బై అస్, దట్ ఈస్ ప్రెసెంట్ పర్ఫెక్ట్. ప్రెసెంట్ కంటిన్యూస్, ఐఎమ్ డూయింగ్ మై వర్క్, ఐఎమ్ డూయింగ్ మై హోంవర్క్, నేను నా హోంవర్క్ చేస్తున్నాను. ఇట్ ఈస్ కంటిన్యూయింగ్, ఇట్ ఈస్ ఇన్ ప్రోగ్రెషన్. ఓకే, ఇంకా నడుస్తున్నది, హోంవర్క్ చేసే పని నడుస్తున్నది. సో డూయింగ్, ఐఎన్జి. ఓకే, సో మై హోంవర్క్ ఈజ్ బీయింగ్ డన్. మై హోంవర్క్ ఈజ్ బీయింగ్ డన్. ఇక చూడండి, బై మీ అని రాయలేదు. ఇట్ ఈస్ ఆబ్వియస్. ఓకే, దిస్ ఆబ్వియస్ దట్ మై హోంవర్క్ ఈజ్ డన్ బై మీ. నేను హోంవర్క్ చేస్తున్నాను, ఆబ్వియస్ అని ఇక్కడ బై మీ అని రాలేదు. ఓకే, మై హోంవర్క్ ఈజ్ బీయింగ్ డన్ ఇన్ ది ప్యాసివ్ వాయిస్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లోని ప్యాసివ్ వాయిస్ ఉండదు. ఓకే, ఏదైనా పర్ఫెక్ట్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లోని ప్యాసివ్ వాయిస్ రాదు, ఉండదు అనమాట. ఓకే, అందుకోసం మనం ఇది అది చదవక్కర్లేదు. బట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాం ఆల్రెడీ. షీ హ్యాస్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 years. ఓకే, షీ హ్యాస్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 years. దానికి ప్యాసివ్ వాయిస్ అప్లికబుల్ లేదు, ఉంటుంది కానీ ఇప్పుడు మనకి అవసరం లేదు, నాట్ అప్లికేబుల్. అది కూడా మనం ప్యాసివ్ వాయిస్ లోనే ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు మనం ఎలాగో యూజ్ చేయము, అందుకోసం మనం ఇక్కడ ఇలాగా వదిలేద్దాం ఇక్కడ. ఓకే, దిస్ ఈస్ ప్రెసెంట్ టెన్స్. ఏ లెటర్ ఈస్ రిసీవ్డ్ బై హిమ్, ద బుక్ హ్యాస్ ఆల్రెడీ బీన్ రెడ్ బై us, మై హోంవర్క్ ఈస్ బీయింగ్ డన్. ఓకే, దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సింపుల్ ప్రెసెంట్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ అండ్ ప్రెసెంట్ కంటిన్యూస్. ఓకే, నెక్స్ట్ విల్ సీ ఫర్ ది పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ లో సింపుల్ పాస్ట్ ఏమంటే ద కంపెనీ హైర్డ్ న్యూ స్టాఫ్. ది కంపెనీ కొత్త పీపుల్ ని తీసుకుంది. పాస్ట్ లో, గతంలో కంపెనీ న్యూ స్టాఫ్ ని హైర్ చేసింది. ఓకే, న్యూ స్టాఫ్ వేర్ హైర్డ్ బై ద కంపెనీ. వేర్ ఇస్ ది ఆక్సిలరీ వర్బ్. ఇక్కడ న్యూ స్టాఫ్ ప్లూరల్ కదా, అందుకోసం వేర్ ఇస్ ఫర్ ది ప్లూరల్. న్యూ స్టాఫ్ వేర్ హైర్డ్ బై ది కంపెనీ. Passive voice. Company is coming at the back. New staff, the receiver, object who receives. వాళ్ళు ఫ్రంట్ వస్తాడు అనమాట. న్యూ స్టాఫ్ వేర్ హ్యాడ్ బై ది కంపెనీ. సింపుల్ పాస్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ లోని హీ హ్యాడ్ డెలివర్డ్ ద మెసేజ్. డెలివరీ ఆఫ్ ద మెసేజ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్. సో హీ హ్యాడ్ డెలివర్డ్ ద మెసేజ్. సో ద మెసేజ్ హ్యాడ్ బిన్ డెలివర్డ్. హూ హ్యాస్ డెలివర్డ్? ఎవరు డెలివర్ చేశాడు? హీ. బై హిమ్ ఇక్కడ అవసరం లేదు, అందుకోసం మనం యూజ్ చేయలేదు. ఓకే, బై హిమ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. సో ద మెసేజ్ హ్యాడ్ బిన్ డెలివర్డ్ ఇస్ ది ప్యాసివ్ వాయిస్. సో హీ హ్యాడ్ డెలివర్డ్ ది మెసేజ్. పాస్ట్ కంటిన్యూస్ లోని రాజు వాజ్ హెల్పింగ్ మీ వెన్ యూ కేమ్ ఇన్. నువ్వు వచ్చినప్పుడు రాజు నాకు హెల్ప్ చేస్తున్నాడు. అప్పుడు పాస్ట్ లోనే చేస్తూ ఉన్నాడు. ఇట్ వాస్ కంటిన్యూయింగ్ ఇన్ ది పాస్ట్. దానికి ప్యాసివ్ వాయిస్ ఏం చేస్తాము? ఐ వాజ్ బీయింగ్ హెల్ప్ బై రాజు వెన్ యూ కేమ్ ఇన్. నువ్వు వచ్చినప్పుడు నాకు రాజు హెల్ప్ చేస్తున్నాడు. సో ఐ వాజ్ బీయింగ్ హెల్ప్ బై రాజు. ఓకే, వెన్ యూ కేమ్ ఇన్. దిస్ ఈస్ ది ప్యాసివ్ వాయిస్. ఓకే, పాస్ట్ కంటిన్యూస్. రాజు వాజ్ హెల్పింగ్ మీ వెన్ యూ కేమ్ ఇన్.
ఐ వాజ్ బీయింగ్ హెల్ప్ బై రాజు. రాజు నాకు హెల్ప్ చేస్తున్నాడు వెన్ యూ కేమ్ ఇన్. ఓకే, యాక్టివ్ టు ప్యాసివ్ ఇన్ ది పాస్ట్ టెన్స్. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ లోని ఫ్యూచర్ లో ఏదైనా చేస్తాము. ప్రామిస్, విల్. సో సింపుల్ ఫ్యూచర్ విల్. షీ విల్ మేక్ ఏ కేక్. ఆమె కేక్ చేస్తుంది. షీ విల్ మేక్ ఎ కేక్. సో ఏ కేక్ విల్ బి మేడ్ బై హర్. విల్ బి మేడ్, చేయబడుతుంది. కేక్ ఆమె ద్వారా చేయబడుతుంది. కేక్ విల్ బి మేడ్ బై హర్. ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఇండియా విల్ హ్యావ్ బీటెన్ ఆస్ట్రేలియా ఇన్ T20 ఫైనల్స్. T20 ఫైనల్స్ జరుగుతుంది. జరిగిన తర్వాత ఇండియా ఆస్ట్రేలియాకి ఓడిపించడం కూడా జరిగిపోతుంది. పర్ఫెక్ట్. స్టార్ట్ అవ్వాలి, అయిపోవాలి, రెండు జరిగిపోతాయి అనమాట. సో ఇండియా విల్ హ్యావ్ బీటెన్ ఆస్ట్రేలియా ఇన్ T20 ఫైనల్స్. యాక్టివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ లోని ఆస్ట్రేలియా విల్ హ్యావ్ బీన్ బీటెన్. ఇక్కడ బీన్ అని యాడ్ చేస్తాం. ఓకే, ఇక్కడ బీన్ లేదు, చూడండి ఇక్కడ బీన్ లేదు. ఇక్కడ బీన్ బీటెన్ అంటే ఆస్ట్రేలియా మీద యాక్షన్ జరుగుతుంది అనమాట. అందుకోసం ఆస్ట్రేలియా విల్ హ్యావ్ బీన్ బీటెన్ బై ఇండియా ఇన్ T20 ఫైనల్స్. ఓకే, చేంజింగ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ఫ్యూచర్ కంటిన్యూస్. We will be attending the classes, English classes on Sunday. మేము సండే ఇంగ్లీష్ క్లాస్ అటెండ్ చేస్తాము. ఓకే, ఇట్ ఈస్ ఇన్ ది ఫ్యూచర్ కంటిన్యూస్. ఓకే, దానికి కూడా ప్యాసివ్ వాయిస్ ఉండదు. సిమిలర్లీ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా దానికి అప్లికబుల్ ఉండదు. సో వీ విల్ బి అటెండ్ ది క్లాసెస్ ఆన్ ది సండే. చేయొచ్చు కానీ ఇప్పుడు అవసరం లేదు. ఓకే, సో ఫ్యూచర్ టెన్స్ లోనే ప్యాసివ్ వాయిస్ అండ్ యాక్టివ్ వాయిస్. ఇప్పుడు మోడల్స్. మోడల్ వర్బ్స్. వాట్ ఆర్ ద మోడల్ వర్బ్స్? షుడ్, మస్ట్. కొన్ని ఇక్కడ యూజ్ చేస్తాను, అన్ని మోడల్ వర్బ్స్ ఇవ్వలేదు. ఓకే, షుడ్, మస్ట్, వుడ్, మే, క్యాన్, కుడ్, మైట్. ఓకే, ఇవి ఇక్కడ యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్ ఫర్ ది షుడ్. యూ షుడ్ రీడ్ అన్ ఇంట్రెస్టింగ్ నోవెల్. యూ షుడ్ రీడ్ అన్ ఇంట్రెస్టింగ్ నోవెల్. నువ్వు ఒక ఇంట్రెస్టింగ్ నోవెల్ చదవాలి. ఒక రికమెండేషన్, ఓకే, ఒక సజెషన్ ఇస్తున్నాము. నువ్వు ఒక ఇంట్రెస్టింగ్ నోవెల్ చదవాలి. యాక్టివ్ వాయిస్ లో. ప్యాసివ్ వాయిస్ ఏం చెప్తాం? అండ్ ఇంట్రెస్టింగ్ నోవెల్ షుడ్ బి రెడ్. ఓకే, షుడ్ బి రెడ్. అండ్ ఇంట్రెస్టింగ్ నోవెల్ షుడ్ బి రెడ్. ప్యాసివ్ వాయిస్ లోనే. ఓకే, మస్ట్. షీ మస్ట్ డెలివర్ ద బుక్స్. అంటే మస్ట్ కంటే ఇంకోటి మస్ట్ అంటే తప్పనిసరిగా. యూ మస్ట్ డెలివర్, షీ మస్ట్ డెలివర్ ద బుక్స్. ఓకే, ద బుక్స్ మస్ట్ బి డెలివర్డ్. ఇక్కడ బుక్స్ డెలివర్డ్ అయిపోవాలని మోర్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ద బుక్స్ మస్ట్ బి డెలివర్డ్. ఓకే, మస్ట్ బి డెలివర్డ్. వుడ్. అనిత వుడ్ కుక్ ద ఫుడ్. అనిత వుడ్ కుక్ ది ఫుడ్. ద ఫుడ్ వుడ్ బి కుక్డ్ బై అనిత. ద ఫుడ్ వుడ్ బి కుక్డ్ బై అనిత. మే, ఒక రిక్వెస్ట్. ఓకే, మే ఐ బోరో ద బుక్. నేను బుక్ బోరో చేయొచ్చా? మే ఐ బోరో ద బుక్. ప్యాసివ్ వాయిస్. మే ద బుక్ బి బోరోడ్. బుక్ కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. సో మే ద బుక్ బి బోరోడ్. క్యాన్. దే క్యాన్ డ్రైవ్ ద కార్ ఆన్ హిల్స్. క్యాన్ అంటే ఎబిలిటీ. వాళ్ళు హిల్స్ మీద కార్ డ్రైవ్ చేయొచ్చు. చేయడానికి కెపాసిటీ ఉంది, కేపబిలిటీ ఉంది. దే క్యాన్ డ్రైవ్ ద కార్ ఆన్ ద హిల్స్. ది కార్ క్యాన్ బి డ్రివెన్ బై దెమ్ ఆన్ ద హిల్స్. అంటే వాళ్ళు కార్ డ్రైవ్ చేయొచ్చు, చేయడానికి ఎబిలిటీ ఉంది అని అంటాము. ఓకే, యాక్టివ్ వాయిస్ లో. ప్యాసివ్ వాయిస్ లో ద కార్ క్యాన్ బి డ్రివెన్ బై దెమ్ ఆన్ ద హిల్స్ ఇస్ ది ప్యాసివ్ వాయిస్. కుడ్ లో హీ కుడ్ క్లీన్ ది హౌస్. హీ కుడ్ క్లీన్ ది హౌస్. తన హౌస్ క్లీన్ చేయొచ్చు. కుడ్ క్లీన్. ఓకే, ది హౌస్ కుడ్ బి క్లీన్డ్ బై హిమ్. హౌస్ ఈజ్ రిసిపియంట్, అందుకోసం అది ముందు వచ్చింది. హౌస్ కుడ్ బి క్లీన్డ్ బై హిమ్. ప్యాసివ్ వాయిస్. మైట్. షీ మైట్ నాట్ మేక్ ద కేక్. షీ మైట్ నాట్ మేక్ ద కేక్. తన కేక్ చేయకపోవచ్చు.
Okay, cake చేయకపోవచ్చు. She might not make the cake. So passive sentence will be the cake might not be made by her. The cake might not be made by her. So these are the active and passive voices of some of the modal verbs: should, must, would, may, can, could, and might. Okay, so much so for the active and passive voice.